సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మన విశిష్ట సంస్కృతి మన ప్రత్యేక గుర్తింపని, ఎంత ఎదిగినా మన మూలాలు సంస్కృతి సంప్రదాయాలను మరవద్దని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 2 రోజుల దుబాయ్ పర్యటనలో భాగంగా పర్యాటక అభివృద్ధి ప్రమోషన్ వంటి అంశాలపై ఓ హోటల్లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుబాయ్ పర్యాటక శాఖ అధికారి జాసిం మొహమ్మద్ అల్ అవాది, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను మంత్రి జూపల్లి కృష్ణారావు అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో దుబాయ్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, నేటి శాస్త్ర సాంకేతిక యుగంలో మన సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు ధ్వంసం కావడం వల్ల సమాజంలో చాలా రుగ్మతలకు దారితీస్తుందని, వాటి విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మన సంపదను 10 మంది మంచిగా ఉపయోగించాలని సూచించారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి అద్దం పడతాయని, బతుకమ్మ పండుగ మహిళా శక్తిని చాటుతుందని, తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చడంలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. బతుకమ్మ అనేది తెలుగు అర్థమవుతుంది. సో బతుకమ్మ అనేది గొప్ప పండుగ. సాధారణంగా ఏ దేవుణ్ణి, ఏ దేవతను పూజించాలన్నా సామాగ్రిలో ధూపదీప నైవేద్యాలతో పాటుగా పూలను పెరుస్తాం, రకరకాల పూలు పెరుస్తాం. అంటే నైవేద్యానికి, దేవుడికి నైవేద్యంగా భావించి పూలు పెరుస్తాం. ఇందులో ఈ యొక్క బతుకమ్మ అనేది ఈరోజు తెలంగాణలో మహిళా శక్తికి నిలువెల్లు ప్రతీక, అంటే గుర్తింపు మహిళలు. అలాగే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక. అట్లాగే తెలంగాణ ఆత్మగౌరవ జీవితం. అట్లాగే తెలంగాణ జనజీవన వేదిక. అంటే సాధారణంగా మనం పూలను భగవంతుని నైవేద్యం చేస్తాం, కానీ ఈ బతుకమ్మ పండుగ గొప్పతనం ఏంటంటే పూలనే దేవుడిగా భావించి మనం అన్ని ఒక దగ్గర పేర్చి ఒక ట్రయాంగిల్ షేప్లో పేర్చి మనం గొప్పగా పండుగ చేసుకుంటాం. ముఖ్యంగా ప్రకృతిలో అంటే ఆది మానవ దశ నుంచి ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. అంటే మరి అడవులు కావచ్చు, నదులు కావచ్చు, గుట్టలు కావచ్చు, గట్లలో ఉన్నటువంటి పెరిగినటువంటి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ప్రకృతి సంపద, ప్రకృతి సౌందర్యం ద్వారా వచ్చినటువంటి వీటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర పేర్చి, ముఖ్యంగా ఈ యొక్క వర్షాకాలం అంటే వర్షాలు పడుతూ ఉంటే చెరువులు, నదులు, జీవకళ అంటే పూర్తి ఉప్పొంగుతూ ఉంటే ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పూలనన్నింటిని కూడా ఒక దగ్గర చేర్చి మనం తెలంగాణ బతుకమ్మ సంబరాలు చేసుకుంటాం. ఇంకో ప్రత్యేకత ఉంది.